మన వీధిలో చెత్త ఎత్తకపోతే లేదా రాత్రిపూట వీధి దీపాలు వెలగకపోతే మనకు చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అవును, చాలా. ఇంటి పర్మిషన్ కోసం ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే విసుగొస్తుంది. ఈ సమస్యలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన పట్టణాలు నగరాలు ఎలా నడవాలో చెప్పే ఒక పెద్ద రూల్ బుక్ ఉందని, ఆ రూల్ బుక్లోనే ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. సరిగ్గా మనం ఈరోజు ఆ రూల్ బుక్ గురించే లోతుగా విశ్లేషించబోతున్నాం. దాని పేరే తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019. ఆహా, ఇది కేవలం ఓ ప్రభుత్వ ఫైల్ కాదు, మన నగరపాలన వ్యవస్థకు ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ చట్టం ఎందుకొచ్చింది, ఇందులో మనకు తెలియని శక్తివంతమైన అంశాలేమున్నాయి, పౌరులుగా ఇది మనకు ఎలాంటి ఆయుధాలిస్తుంది అని విషయాలను చర్చిద్దాం. అంటే మనం కేవలం చట్టంలో ఏముందో చదవడం లేదు, ఈ రూల్స్ని ఉపయోగించి మన వీధి రూపురేఖలను ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోబోతున్నామన్నమాట. కరెక్ట్. సరే, ముందుగా ఈ వ్యవస్థకు హెడ్ ఎవరు? అసలు మున్సిపాలిటీని ఎవరు నడిపిస్తారు? మంచి ప్రశ్న. మున్సిపాలిటీ అనేది ఒక కంపెనీ లాంటిది అనుకోవచ్చు. ప్రభుత్వాలు మారినా, మనుషులు మారినా అది అలాగే ఉంటుంది. దానికంటూ ఒక అధికారిక ముద్ర, ఆస్తులు ఉంటాయి. ఇక దీనిని నడిపించే కౌన్సిల్ లేదా కార్పొరేషన్లో 3 రకాల సభ్యులు ఉంటారు. 3 రకాలా? అవును. మొదటిది మన అందరికీ తెలిసిన వాళ్లే, మనం ఓట్లు వేసి గెలిపించిన వార్డు సభ్యులు, అంటే కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు. సరే, వాళ్ళు మన ప్రతినిధులు. మరి రెండో రకం ఎవరు? వాళ్లను ఎక్స్ ఎఫిషియో సభ్యులు అంటారు. అంటే ఆ పదవిలో ఉండటం వల్ల వాళ్లకు ఆటోమేటిక్గా కౌన్సిల్లో సభ్యత్వం వస్తుంది. వాళ్లు మరెవరో కాదు, మన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఒక్క నిమిషం, వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్లో కూడానా? ఒకే వ్యక్తి అన్ని చోట్ల ఉండటం వల్ల రాజకీయాలు ఎక్కువైపోవా? మంచి సందేహం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, స్థానిక సంస్థల అవసరాలకు మధ్య సమన్వయం ఉండాలనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. అయితే చట్టం ఒక నిబంధన పెట్టింది. ఏంటది? ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన నియోజకవర్గంలో ఎన్ని మున్సిపాలిటీలున్నా కేవలం ఒకదానిలో మాత్రమే ఓటు హక్కును ఎంచుకోవాలి. దీనివల్ల ఒకే వ్యక్తి బహుళ సంస్థలను ప్రభావితం చేయకుండా ఆపవచ్చన్నమాట. ఓకే, అర్థమైంది. మరి మూడో రకం సభ్యులెవరు? వాళ్లను మనం ఎన్నుకోము, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాదు. వాళ్లే కో-ఆప్టెడ్ సభ్యులు. మునిసిపల్ పరిపాలనలో మంచి అనుభవం, పరిజ్ఞానమున్న నిపుణులను, ఇంకా మైనారిటీ వర్గాలకు చెందిన ఒకరిద్దరిని కౌన్సిల్ ఎన్నుకుంటుంది. అంటే వాళ్లక్కూడా ఓటింగ్ రైట్స్ ఉంటాయా? ఉండవు. వీళ్లు చర్చల్లో పాల్గొనవచ్చు, సలహాలివ్వచ్చు, కాని వీరికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. అంటే ఈ టీం అంతా కలిసి తమ కెప్టెన్ను ఎన్నుకోవాలి. మేయర్ లేదా చైర్పర్సన్ను ఎలా ఎన్నుకుంటారు? ఇది సాధారణ ఎన్నికలా జరుగుతుందా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఎన్నికైన కౌన్సిలర్లందరూ కలిసి చేతులు ఎత్తడం ద్వారా మేయర్ను ఎన్నుకుంటారు. అయితే ఇది వాళ్ల ఇష్టప్రకారం జరగదు. మరి ఎలా? పార్టీ విప్ ఆధారంగా జరుగుతుంది. ఆగండి, పార్టీ విప్ అన్నారు అంటే కౌన్సిల్లో ఫలానా వ్యక్తికే ఓటు వేయమని వాళ్ల పార్టీ ఆదేశిస్తే ఆ సభ్యుడికి నచ్చినా నచ్చకపోయినా గుడ్డిగా వారికే వేయాలన్నమాట. అవును. మరి గెలిపించిన ప్రజల అభిప్రాయం కంటే పార్టీ మాటే ముఖ్యమా? ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మీరు లేవనెత్తినది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రభుత్వ స్థిరత్వం కోసం, పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం ఈ విప్ విధానాన్ని తీసుకొచ్చారు. పార్టీ చెప్పిన మాట వినకుండా వేరే వాళ్లకు ఓటు వేస్తే ఆ సభ్యుడు తన పదవిని కోల్పోతాడు. అమ్మో! దీనివల్ల కౌన్సిల్లో క్రమశిక్షణ ఉంటుందని, పరిపాలన సజావుగా సాగుతుందని ప్రభుత్వ వాదన. అయితే మీరన్నట్లు ఇది సభ్యుని వ్యక్తిగత అభిప్రాయాన్ని పరిమితం చేస్తోందనే విమర్శ కూడా ఉంది. సరే, ఈ కౌన్సిల్ నిర్మాణం, వాళ్ళ నాయకుడి ఎన్నిక అర్థమైంది. కానీ ఈ కౌన్సిల్ రోజూ ఆఫీస్లో కూర్చోదు గదా. మరి మన వీధిలో చెత్త పేరుకుపోతే ఆ రోజు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ఎవరిది? మనం ఎవరికి ఫోన్ చెయ్యాలి? హూ ఈజ్ ద గో టు పర్సన్? చాలా ప్రాక్టికల్ ప్రశ్న. చట్టం ఈ బాధ్యతలను చాలా స్పష్టంగా విభజించింది. దీన్ని మనం ఒక కంపెనీలా పోల్చుకోవచ్చు. మేయర్ లేదా చైర్పర్సన్ను చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ అనుకోవచ్చు. ఓకే. పట్టణానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించడం, పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా లాంటివి సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షించడం వారి బాధ్యత. మరి మనం గెలిపించిన కౌన్సిలర్ మనకు, పరిపాలనకు మధ్య ఒక వారధి. మన వార్డుకు సంబంధించిన సమస్యలు, అంటే నీళ్లు రావట్లేదు,
లైట్లు వెలగట్లేదు వంటి వాటిని కౌన్సిల్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిది. అంటే రాజకీయ నాయకత్వం సరే, మరి రోజువారీ పనులను చేసి పెట్టేది ఎవరు? ఆఫీస్లో ఉండి ఫైల్స్ కదిపేది, సిబ్బందితో పని చేయించేది ఎవరు? ఆయనే మునిసిపల్ కమిషనర్. ఈయనే ఆ కంపెనీకి సీఈఓ, ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ లేదా ఇతర సీనియర్ అధికారి. ఓహో! కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం, మొత్తం సిబ్బందిని పర్యవేక్షించడం వీరి పని. ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ ఈయనకే రిపోర్ట్ చేయాలి. సో మొదట్లో మీరడిగిన వీధి దీపాల సమస్యకు అంతిమంగా బాధ్యత వహించాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది ఈ కమిషనరే. ఇక్కడే మన సోర్సెస్లో ఒక నమ్మశక్యం కాని విషయముంది. చైర్పర్సన్, వార్డు సభ్యుల బాధ్యతలలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ గురించి, అందులో 85% మొక్కలు బతకాలనే నిబంధన గురించి ఉంది. వినడానికి చాలా కఠినంగా ఉంది. అసలు విషయమేంటి? ఇది ఈ చట్టంలోని అత్యంత విప్లవాత్మకమైన బలమైన నిబంధన. సాధారణంగా ఇలాంటి పచ్చదనం లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతాయి. కానీ చట్టంలో ఉన్న అసలు కిటుకు ఏంటంటే పచ్చదనాన్ని నేరుగా ప్రజాప్రతినిధి పదవితో ముడిపెట్టడం. అంటే కొంచెం వివరంగా చెప్పండి. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్లో 10% నిధులను గ్రీన్ బడ్జెట్గా పక్కన పెట్టాలి. 10%? అవును, తప్పనిసరిగా. ఆ డబ్బుతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఒక 5 ఏళ్ల పచ్చదనం ప్రణాళికను తయారుచేస్తుంది. దాని ప్రకారం మొక్కలు నాటుతారు. ఇక్కడ అసలైన మెలిక ఉంది. అదేంటి? అలా నాటిన మొక్కలలో 85% బతకకపోతే సంబంధిత వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి పదవి నుండి తొలగించే అధికారం కలెక్టర్కుంటుంది. వావ్! నిజంగానా? నిజమే. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని కూడా సస్పెండ్ చేయవచ్చు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అంటే చెట్లు చనిపోతే కౌన్సిలర్ పదవి పోతుంది. ఇంత సూటిగా, కఠినంగా జవాబుదారీతనాన్ని నిర్దేశించడం మన దేశంలో చాలా అరుదు. దీనివల్ల నిజంగా మార్పు వస్తుందంటారా? ఖచ్చితంగా. ఇది ప్రజాప్రతినిధులను, అధికారులను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతుంది. తమ వార్డులో నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, పాలనలో జవాబుదారీతనం అనే అంశానికి ఒక కొత్త నిర్వచనమిచ్చింది. బాధ్యతలు, జవాబుదారీతనం తెలిసింది. అసలు చట్టప్రకారం మున్సిపాలిటీలు మనకు ఎలాంటి సేవలు అందించాలి? వారి విధుల జాబితా పెద్దదేనా? అవును, చాలా పెద్ద జాబితా ఉంది. ముఖ్యంగా ప్రాథమిక సేవలు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం. ఇక్కడ నీటి సరఫరా విషయంలో వాటర్ ఆడిట్ అనే ఒక ఆసక్తికరమైన పదాన్ని వాడారు. వాటర్ ఆడిట్ సౌండింగ్ చాలా టెక్నికల్గా ఉంది. అంటే పైపుల్లో లీకుల్ని చెక్ చేయడమేనా? లీకులు చెక్ చేయడం ఒక భాగం మాత్రమే. వాటర్ ఆడిట్ అంటే నీటి వనరు నుండి మన ఇంటి నల్లా వరకు ప్రతి చుక్కను లెక్కించడం. ఎక్కడెక్కడ నీరు వృధా అవుతోంది, ఎక్కడ దొంగ కనెక్షన్లున్నాయి, ఎంత నీరు వృధాగా పోతోంది అని శాస్త్రీయంగా అంచనా వేసి దాన్ని అరిగట్టడం. ఇది చాలా ప్రొయాక్టివ్ విధానం. చాలా బావుంది. ఇక చెత్త సేకరణ సంగతేంటి? అది ఎప్పటికీ తీరని సమస్య కదా. దీని గురించి చట్టమేం చెప్తోంది? ఇక్కడే చట్టం ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. చెత్తను ఇంట్లోనే తడి పొడిగా వేరు చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టంగా చెప్పింది. ఓ, అంటే అది కేవలం మున్సిపాలిటీ పనే కాదు, మన అందరి బాధ్యత అని గుర్తుచేసిందన్నమాట. కరెక్ట్. అంటే మనం చెత్తను వేరు చెయ్యకపోతే వాళ్లు మనల్ని ప్రశ్నించవచ్చా, ఫైన్ వేయవచ్చా? చట్ట ప్రకారం ఆ అధికారం వారికుంది. వాళ్లు దాన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారనేది వేరే విషయం. కానీ బాధ్యతను పౌరులకు కూడా బదిలీ చేయడమనేది ఇక్కడ కీలకమైన మార్పు. మనం వేరు చేసి ఇస్తే దాన్ని సేకరించి డంప్ యార్డ్లకు తరలించడం వారి విధి. సరే, ప్రాథమిక సేవలు అర్థమయ్యాయి. ఇక చాలామందికి పెద్ద తలనొప్పిగా ఉండే విషయం ఇంటి నిర్మాణ అనుమతులు. దీనికోసం ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తుందంటారు. ఈ చట్టం ఆ ప్రక్రియను సులభతరం చేసిందా? గణనీయంగా సులభతరం చేసింది. ఈ చట్టంలోని నిర్మాణ అనుమతుల విధానం ఒక విప్లవం లాంటిది. దీన్ని 3 భాగాలుగా చూడవచ్చు. చెప్పండి. మొదటిది 75 చదరపు గజాల లోపు స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ +1 కట్టుకోవాలంటే ఎలాంటి అనుమతి అవసరం లేదు. కేవలం ఆన్లైన్లో ₹1 ఫీజుతో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఒక్క నిమిషం, అనుమతి అక్కర్లేదా? ఇది చాలామంది చిన్న మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట. కానీ దీనివల్ల ప్లానింగ్ లేని కాలనీలు, ఇరుకు రోడ్లు పుట్టుకొచ్చే ప్రమాదం లేదా? మంచి పాయింట్.
అందుకే ఇది మాస్టర్ ప్లాన్కు లోబడి ఉన్న లేఅవుట్లలో మాత్రమే వర్తిస్తుంది. ఇక రెండో విధానం 500 చదరపు మీటర్ల లోపు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణానికి స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. స్వీయ ధృవీకరణ అంటే మన ప్లాన్ ప్రకారం మనమే కట్టుకుంటున్నామని మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవడమా? మన దేశంలో నిబంధనలను అతిక్రమించేవారే ఎక్కువ. దీనివల్ల అక్రమ నిర్మాణాలు పెరిగిపోయే ప్రమాదం లేదా? ఇక్కడే అసలు క్యాచ్ ఉంది. చట్టం నమ్మకాన్ని ముందు పెట్టినా శిక్షను చాలా కఠినతరం చేసింది. ఎలా? మీరు తప్పుడు సమాచారమిచ్చి స్వీయ ధృవీకరణ చేసుకున్నారని తేలితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే మీ నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం అధికారులకు ఉంటుంది. జైలు శిక్ష, భారీ జరిమానాలు కూడా ఉంటాయి. సో ఇది నమ్ముతాం కానీ తప్పు చేస్తే ఉపేక్షించం అనే విధానం. అంటే ట్రస్ట్ బట్ వెరిఫై విత్ అ స్లెడ్జ్ హ్యామర్ అన్నమాట. మరి పెద్ద నిర్మాణాల సంగతేంటి? 21 రోజుల్లో పర్మిషన్ ఇస్తారనేది నిజమేనా? అధికారి కావాలని ఫైల్ తొక్కిపెడితే మన పరిస్థితేంటి? అక్కడే ఈ చట్టం డీమ్డ్ అప్రూవల్ అనే అద్భుతమైన నిబంధనను పెట్టింది. డీమ్డ్ అప్రూవల్? అవును. సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలోపు అధికారులు మీకు అనుమతి ఇవ్వకపోయినా లేదా తిరస్కరించకపోయినా 22వ రోజు మీకు అనుమతి వచ్చినట్లే లెక్క. మీరు నిర్మాణం మొదలుపెట్టవచ్చు. భలే ఉందే! దీనివల్ల జవాబుదారీతనం పౌరుడి నుండి అధికారికి మారుతుంది. ఖచ్చితంగా. ఇన్ని పరులు చేయటానికి, సేవలు అందించడానికి మున్సిపాలిటీలకు డబ్బెక్కడ్నుండొస్తుంది? మనం ఎప్పుడూ వింటూ ఉంటాం మున్సిపాలిటీలు నిధుల కొరతతో ఉన్నాయని. ఈ చట్టం దాన్ని ఎలా పరిష్కరిస్తుంది? ఆదాయ వనరులు మామూలే. ఆస్తి పన్ను, నీటి పన్ను, లైసెన్స్ ఫీజులు, జరిమానాలు. కాని నిధుల వినియోగంలో ఈ చట్టం ఒక కీలకమైన మార్పు తెచ్చింది. అదే చార్జ్డ్ ప్రొవిజన్స్. చార్జ్డ్ ప్రొవిజన్స్ అంటే ఏంటి? కొంచెం సింపుల్గా చెప్పగలరా? తప్పకుండా. మనకు జీతం రాగానే ముందుగా ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాల బిల్లు లాంటి అత్యవసరమైన ఖర్చులు పక్కన పెట్టేస్తాం కదా. అవును, పెడతాం. మిగిలిన డబ్బుతోనే మిగతా సరదాలు చూసుకుంటాం. అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయంలోంచి ముందుగా సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులు, రుణాల చెల్లింపు మరియు మనమిందాక మాట్లాడుకున్న 10% గ్రీన్ బడ్జెట్ వంటి వాటిని తప్పనిసరిగా పక్కన పెట్టాలి. ఓ, అర్థమైంది. అంటే చెత్తబండికి డీజిల్ కొట్టించడానికి డబ్బుల్లేవు లేదా కరెంటు బిల్లు కట్టలేదు అని చెప్పడానికి వీల్లేదన్నమాట. ఈ అత్యవసర సేవలకు నిధుల కొరత ఉండదు. ఇది చాలా మంచి ఆలోచన. నిజమే. మరి ఈ వ్యవస్థ మొత్తం సరిగా పనిచెయ్యకపోతే, కౌన్సిల్ అవినీతికి పాల్పడితే ఎవరు చర్యలు తీసుకుంటారు? ఆఖరి అస్త్రం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ అస్త్రం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చేతిలో చాలా బలంగా ఉంటుంది. వారికి విస్తృతమైన అధికారాలున్నాయి. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కౌన్సిల్ ఏదైనా తీర్మానం చేస్తే దాన్ని రద్దు చేయవచ్చు, సరిగా పనిచేయని చైర్పర్సన్ను లేదా సభ్యులను పదవి నుండి తొలగించవచ్చు. అంత అధికారం ఉంటుందా? ఉంటుంది. పరిస్థితి మరీ చెయ్యి దాటిపోతే మొత్తం మున్సిపాలిటీని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 అనేది మన పట్టణాల నిర్వహణకు ఒక సమగ్రమైన ఆధునిక కార్యాచరణ ప్రణాళిక. ఇది ప్రతి ఒక్కరి పాత్రను, ఎన్నికైన ప్రతినిధులు, అధికారులు, చివరికి పౌరుల పాత్రను కూడా చాలా స్పష్టంగా నిర్వచించింది. పచ్చదనం, నిర్మాణ అనుమతుల లాంటి విషయాల్లో చాలా కఠినమైన, విప్లవాత్మకమైన నిబంధనలు తీసుకొచ్చింది. అవును. ఇది స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహిస్తూనే జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి రాష్ట్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేసింది. ఆన్లైన్ సేవలు, స్వీయ ధృవీకరణ, డీమ్డ్ అప్రూవల్ వంటిని పాలనను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నాలు. అంతేకాదు, చెత్తను ఏరుచేయడం వంటి నిబంధనలతో ఇది కేవలం హక్కుల గురించే కాదు, పౌరుల బాధ్యతల గురించి కూడా మాట్లాడుతోంది. కరెక్ట్. ఒక చెట్టు నాటడం దగ్గర నుండి ఆకాశహర్మ్యం నిర్మించడం వరకు ప్రతిదానికి ఈ చట్టం ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. అయితే ఈ రూల్ బుక్ మన అల్మారాలో ఉంటే ఏమీ లాభం లేదు. ఈ నియమాలపై మనకు ఎంత అవగాహన ఉంది, ఈ బ్లూ ప్రింట్ను మన వీధిలో వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి మన ప్రతినిధులతో మనం ఎంత చురుకుగా పనిచేస్తాం అనే దానిపైనే దీని నిజమైన విజయం ఆధారపడి ఉంటుంది. చట్టం ఉంది, తర్వాతి అడుగు మన భాగస్వామ్యమే. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం కూడా ఉంది. ఏమిటది? ఈ చట్టం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఎన్నో బాధ్యతలను అప్పగించింది. వాళ్లను జవాబుదారీగా నిలబెట్టే మార్గాలను మనకు చూపింది.
కానీ అదే సమయంలో మనం ఎన్నుకోని ఒక అధికారికి అంటే జిల్లా కలెక్టర్కు అపారమైన అధికారాలను కట్టబెట్టింది. ప్రజాప్రతినిధులను తొలగించే అధికారం వరకు ఇచ్చింది. మరి మనం ఎన్నుకున్న వారిని అదుపులో పెట్టడానికి మనం ఎన్నుకోని ఒక వ్యవస్థకు ఇంత అధికారం ఇవ్వడం సరైనదేనా? ఆ కేంద్రీకృత అధికారం కూడా జవాబుదారీగా ఉండేలా చూడటమెలా? దీని గురించి ఆలోచించాలి.